పాలు విరిగిపోతే ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పాలు విరిగిపోతే తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయలని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అయితే ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి 1/2 లీటర్ పాలు అండి విరిగిపోయాయి. విరిగిపోయిన పాలని నేను మళ్ళీ పాలు ఈ విధంగా మనకి పాల మిశ్రమం ఉంటుంది కదా, అది సపరేట్ అయ్యే వరకు ఇలా నీళ్ళగా వచ్చే వరకు కాచుకుంటూ ఉన్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ పెట్టేసుకొని వడకట్టుకోవాలండి. మామూలుగా మనం పన్నీర్ తయారు చేసుకుంటాం కదండి, అదే విధంగా అన్నమాట. పాలు విరిగిపోయినప్పుడు ఎప్పుడైనా మీరు ఆ పాలని పడేయకుండా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. ఇక్కడ నేను పప్పు గుత్తితో కూడా నొక్కుకొని పైన బొరువు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ముఖ్యమైన పదార్థం, కొంచెం పావు చెంచా సోంపు కూడా వేసుకోండి. సోంపు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, సోంపు తప్పనిసరిగా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు ఇక్కడ నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా కొంచెం మెత్తబడితే చాలండి, మరీ వేగాల్సిన పని లేదు. కొంచెం మెత్తబడిన తర్వాత అంటే కొంచెం మగ్గిన తర్వాత నూనెలో 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ముందుగా నేను ఉల్లిపాయ ముక్కలు వేగటానికి ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, 1/2 చెంచా వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు మాత్రమే నీళ్లు పోసుకోండి, ఎక్కువ నీళ్లు వేయకూడదు. 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే గరం మసాలా 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా వేసుకోండి. గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. మనకి బయట అమ్ముతారు కదా చికెన్ మసాలా, ఆ మసాలా ఇంకా కమ్మగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నారు కదా, మనకి అచ్చం పన్నీర్ లాగా వస్తుందండి. కానీ ఇది విరిగిన పాలతో, మనకి సాధారణంగా పాలు విరిగిపోతాయి కదా, అలా విరిగినప్పుడు నేను ఈ రెసిపీ అనేది చేశానండి. అదే మీకు చూపిస్తున్నాను. చపాతీలోకి, పూరీలోకి చాలా కమ్మగా ఉంటుంది. అన్నంలో కూడా తినొచ్చండి. ఈ విధంగా తురిమేసుకున్నాను అనమాట. తురుముకున్న దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, నూనె కూడా పైకి వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మనకి వేగి నూనె పైకి వచ్చిన తర్వాత ఇంకొక 1/2 కప్పు పోసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ముందు ఒక 1/2 కప్పు, తర్వాత ఒక 1/2 కప్పు అంతే. నీళ్ళు ఎక్కువైనా కూడా కూర రుచి అనేది పోయిద్దండి, కాబట్టి కొంచెం నీళ్ళే వేసుకోండి. ఈ విధంగా మళ్ళీ నూనె పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నానండి. కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ లేకపోతే మన ఇంట్లో ఉండే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. బటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తురుముకున్నాం కదా, ఈ విరిగిన పాల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవటమేనండి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు, ఎక్కువసేపు కూడా పని లేదు. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పైన కసూరి మేతి వేసుకుంటే చాలండి. మనకి విరిగిన పాలతో సూపర్గా ఉండే కూర రెడీ అయిపోయినట్లే. పూరీ చపాతీలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరి మీ అందరికీ విరిగిన పాలతో తయారు చేసుకున్న ఈ డాబా స్టైల్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.